ఒక్క ఫోన్ 500, 3 ఫోన్లు 1000 రూపాయలు, ఒక్క సిమ్ 5 రూపాయలు, 20 సిమ్ములు 50 రూపాయలు. త్వరపడండి, కొనండి. ఆలోచించిన ఆశాభంగం. ఏంట్రా సంటి షాప్ పెట్టు, షాప్ బాగుంది, పబ్లిసిటీ బాగుంది, పేరా సీపుగా ఉంది. లెంగవేంట్రా లెంగ బోళెంగలాగా. డబ్బు మా బాబుది, నీ పేరు పెట్టమంటావా? ఒంగో పెట్టి గుద్దుతాడు. చల్లేవా, కొత్తగా షాప్ పెట్టు, గిఫ్ట్లే లేవేంటి? గిఫ్ట్లా తీసుకో. కర్మరా, మీరు సస్తరిగానే బాగుపడరా. అబ్బాయి చంటి, పొయ్యి మీద బియ్యం పొంగిపోతున్నాయి. నా లవర్ తో మాట్లాడుతుంటే కట్ బస్సుకు టైం అవుతుంది. పొయ్యి మీద బియ్యం పొంగిపోతుంది, లవర్ తో కట్ అయిపోతుంది, బస్సుకు టైం అయిపోతుంది అంటే కుదరదు. ముందు నీ నెంబర్ చెప్పు. 74166649. ఇదిగో నువ్వు ఇలా చేసావంటే ఈ ఊళ్ళో నీ ఒక్క షాప్ కూడా పనిచేసి పక్కూరికి వెళ్ళిపోతా. ఏంటి చంటి, అమ్మాయిలకే చేస్తావా? నీకు ఆల్రెడీ రీఛార్జ్ చేశాను కదా, ఇది తీస్తే. పాలతో పెట్టిందేనా లేక? భలే ఓరే, చెక్కటి పాలతో పెట్టాను టీ, తీసుకోండి. ఇగో బాబా. రే చంటి, ఇక్కడ 3 బండ్లు ఉన్నాయిరా, అవి ఏంటో చెప్పు. ఒకటి రోల్ బండ, ఒకటి పత్రం బండ, మూడోదేంటి? ఏంట్రా ఏటుగా ఉందా? పని పడ లేకుండా పొద్దున్న తగలడారు. ఏం ఫీల్ అవ్వకు, రాత్రి దాకా ఇక్కడే ఉంటాం. ఎలా భరిస్తున్నారా బాబు మిమ్మల్ని? నువ్వు ఈ బండదాన్ని భరించట్లే. కరెస్టే అనుకో. ఏంటి కరెస్ట్? ఒక్కసారి పిండున్న చోట నిన్ను పెట్టి రూపాయను అనుకో, పిండి పిండి అయిపోతావు. మున్ని బదనాము హోయే డార్లింగ్. తోడా జల్దీ దే దో భయ్యా. ఏంటే మున్నే, రోజు ఖాళీ చేతులతో వచ్చేదాన్ని ఇలా క్యారేజ్ అట్టుకొచ్చావేంటి? మాది ఇంటికి రేపు చుట్టం వచ్చినాయి, దానికి క్యారియర్ తీసుకెళ్తుంది. రేపేంటి చుట్టం వచ్చినాయి ఏంటి? దీని మాటలు భలే కామెడీగా ఉంటాయిరా, కానీ ఫేస్ ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా చూపించలేదురా. డౌట్ ఎందుకు, చూపించమని అడిగే. అంతే అంటావా? అంతే. మొన్నే ఒక్కసారి నీ మొహం చూపించవే, ఆకలిగా ఉంది. అదేంటే ముని, నీ మొహం ఎవరికి చూపించావు కదా, నాకు చూపించావంటే అంటే నాది ముఖాన్ని మగాళ్ళకి చూపించదు. దీని మొహం మొగాళ్ళకి చూపించదంటరా. అంటే నేను నీకి వచ్చిన డౌట్ కరెక్టే. మాకు కూడా తెలియని విషయం చెప్పిందేంట్రా? అరే బండెక్కు. ఎక్కడికి రా? భద్రంగాడి ఇంటికి. కేబుల్ కట్ అయిందంట. భద్రంగాడి ఇంటికా? నేను ఇప్పుడు అటు నుంచి వచ్చానే, నాకేం చెప్పలేదు. ఇదేదో తేడా కొడుతుంది, నేను రాను. నువ్వు వస్తున్నావు, ఎక్కు. నేను రాను రే, నేను రానంటే రాను, నేను రానంతే, నేను రాను రే. అయ్య బాబు, ఇక్కడే ఉంది. మీరేంట్రా ఇలా వచ్చారు? కనెక్షన్ కట్ అయిందని కంప్లైంట్ ఇస్తే. కంప్లైంటా? నేనేమి ఇవ్వలేదే. ఫోన్ వచ్చిందండి, లేకపోతే మేమెందుకు వస్తాం? అయితే అమ్మాయి ఇచ్చుంటుంది, పైకి వెళ్ళండి. సుఖ సంసారం 42వ పేజీ. ఎందుకు వచ్చారు? టీవీలో చొక్కలు వస్తున్నాయని అమ్మ చెప్పిందండి. బాగానే వస్తుందే. ఏమోలే, అమ్మ చెప్పిందంటున్నారుగా, అదిగో టీవీ. ఏంటి నా వైపు చూస్తున్నావు? పంచుడు. చూడు, కాకిలా కొట్టుకుంటున్నాడు. నువ్వు క్షమించనని చెప్పేవరకు నేను వదలను. ఏంటే వెతుకుతున్నావు? వెతకట్లేదమ్మా, కెలుకుతున్నా. అదే దేనికి? ఏం లేదమ్మా, మీరు వాడిన పాత సెల్ ఏమైనా ఉందేమో అని. అసలు మామూలు ఫోనే నా దగ్గర లేదు, సెల్ ఫోన్ అంట. అమ్మాయిలు ఫోన్లు వాడితే చెడిపోతారని అందుకే డాడీ కొనివ్వలేదు. ఓ షిట్, కిత్త బాత్ బోలే అమ్మా. ఫోన్లు వాడితే అమ్మాయిలు ఎందుకు పాడవుతారు? పండుగ చేసుకుంటారు గాని. నాకు తెలిసి ఈ రోజుల్లో అమ్మాయిలకి ఏమున్నా లేకపోయినా ఒక్క ఫోన్ ఉంటే చాలు, అన్ని అవసరాలు ఆటోమేటిక్ గా తీరిపోతాయి. మీరింకా బొమ్మలా ఉన్నారంటే యువర్ సిచ్యువేషన్ ఈజ్ సో సాడ్ అమ్మా. అది సరే, నీకు అక్షరం ముక్కు రాదు,
ఇంగ్లీష్ ఎలా వచ్చిందే? మెసేజ్లు తెలుగులో ఉండవు కదమ్మా, అందుకని ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మీరు కూడా డెవలప్ ఉండమ్మా. బంగారపు కొట్టుకు తీసుకెళ్లి కిలో బంగారం కొనమను, 2 కిలోలు కొంట. కానీ సెల్ షాప్ మాత్రం వద్దమ్మా. అది కాదు డాడీ, పాలేరుకుంది, పనోడుకుంది, వంటోడుకుంది, మన పల్లోడికి ఉంది. భద్రం కూతురికే లేదు. ఈ విషయం బయట జనానికి తెలిస్తే నీ పరువు ఏం కావాలి? అందుకే డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్ ఫోన్ కోనివ్వా ప్లీజ్. సరే సరే సరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ మన ఊళ్ళో సెల్ షాప్ లేదు కదమ్మా. ఆల్రెడీ చంటిగడు పెట్టేశాడయ్యా. అయినా మీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీనికి ఫోన్ కొనిస్తే ఏమవుతుంది? కొంపలే మునిగిపోవు కదా. దీన్ని వెంట పెట్టుకెళ్ళి కొనుక్కోమా. కాస్త మంచి ఫోన్ తీసుకో, ఇద్దరం వాడుకుందాం. ఎందుకు ఇలా ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తున్నావు? దాస్తే ఏమొస్తుందమ్మా, వదిలితే ఒంటికి కాస్త గాలొస్తుంది. ఆ గాలికి 4 గాలి కుర్రోళ్ళు ముందుకొస్తారు. ఏంటి సోనియా, ఇందా కాల్ చేస్తే మొగ్గంతో మాట్లాడావు? ఏం మాట్లాడాను? రమ్మన్నావుగా. ఒరే దొంగ సచ్చినోడా, నీతో మాట్లాడింది మా ఆయన. అదేంటి? నెల రోజులు డ్యూటీకని వెళ్ళాడు. ఈ దెబ్బ గ్యారెంటీగా ఇంటికొచ్చేస్తాడు. 4 రోజులు నా డేట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మీకేం అర్థం కాదులే, మీకు ఎక్కేటట్టు చెప్పాలంటే నేను చాలను. హే లక్ష్మి, ఎప్పుడు వచ్చావు? పొద్దునే వచ్చాను. ఎలా ఉన్నావు? నేను కేక్ అబ్బా. ఏం రోటెక్కావు? సెల్ కొందామని. సెల్లా అయితే నాతోరా, మనకైతే ఫుల్ డిస్కౌంట్ ఇస్తాడు. సరిపద. ఏడు బంగారం ఎలా వచ్చా? మంచి సెల్ ఒకటి కావాలరా. సెల్లా నీ దగ్గర ఉందిగా? నాకు కదరా రేయ్, నా ఫ్రెండ్ కి. ఎవరి ఫిగరు కత్తిలే ఉంది? రేయ్ ఫిగరు గిగరు అన్నావు అనుకో, వాళ్ళ బాబు కారం పెడతాడు. ఎవరిది? భద్రం గాడి కూతురా? అయితే జాగ్రత్త ఉండాలి. రండి అమ్మా, సెల్లు చూపిస్తా రండి. ఎరసిను ఎప్పుడు వచ్చావురా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. భద్రం గాడి కూతురు కొంచెం ఇచ్చాడు బాగుంది కదా. ఇది నార్మల్, ఇది కాస్ట్లీ సెల్. సింగిల్ సిమా, డబుల్ సిమా, ట్రిపుల్ సిమా, నో సిమా, ఏది కావాలంటే అది ఉంది. ఏవి చూపించు. ఇది కాస్ట్లీ, దీనిలో ఒకేసారి. ఏంటి ఒకేసారి? ఏంటి ఆవేశం? అయినా నీకుందిగా ఫోను. ఏం వాడతావురా? ఎప్పుడు ఒకే ఫోను వాడి వాడి బోర్ కొడుతుంది. ఇవాళ రేపు యూత్ అంతా నాలాగా కొత్త కొత్త అని కొత్తదని కోరుకుంటున్నారు. ఓకే, నువ్వు ఆశపడుతున్నావు గానీ ఫోన్లో సిమ్ము. అయినా పర్లేదు, నా ఫోన్ మాత్రం అదే నాకు కావాలి. అయినా దాని కొత్త మోడల్ వచ్చింది కదా అని ఫోన్ మార్చేసావనుకో, వాడడానికి పనికిరాకుండా పోద్ది నీ దగ్గర ఉన్న. రే చంటిగా, తెలుసు గాని నువ్వు చూపించే కౌంటర్ నీకు కావాలి. నాకు సింగ్ చాలు. ఏం చేస్తున్నారండి? కనబడట్లే, ఫీల్ అవుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఇలా చేస్తే జీవితాంతం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అర్థం కాలేదా? అలా పదే పదే చెవిలో తిప్పుకున్నారనుకోండి, కర్ణబీర్ అడిగిపోయి చెవిడొస్తుంది. అప్పుడు చాలా ఫీల్ అవ్వాలి కదా. చిన్నప్పటి నుంచి తిప్పుకుంటున్నా, నాకేం కాలేదుగా. అయితే మీకు టైం దగ్గర పడింది. ఇది తీసుకుంటా. ఏంటది? ఏగా కందిరేగా. మనూరి కందిరేగ కుట్టిందంటే జీవితాంతం గుర్తుండిపోద్ది. అందుకే తోలే. చాచి పెట్టి పీకి తోలేనంటాడేంటమ్మా? మీరు రండి. అది ఇంట్లో అలా కుట్టేసు. ఏంట్రా ఇది? ఏరా మీరు ఇంకా పోలేదా? ఈ రాయి తగిలితే ఖచ్చితంగా పోయేవాళ్ళం రా. ఏమో అనుకున్నాం గానీ కేక పుట్టించావురా. ఏమనుకున్నావు మరి? నన్ను తక్కువ అంచనా వేసినాడు బ్రెయిన్. బ్రేక్ అయిపోవాల్సిందే. ఎప్పుడు మాతోటి ఉండేవాడు, ఆ అమ్మాయిని ఇంత డెప్త్లోకి ఎలా లాగావా అని. అరే మన గిన్నెలో ఉన్న గుజ్జు ఇంత, దానిలో ఉపయోగపడేది ఇంత. దాన్ని గనక కరెక్ట్గా వాడామనుకో, రిజల్ట్ ఇలా ఉంటది.
ఏంట్రా ఏమైంది? నువ్వు గ్రేట్ రా మామ. ఛా, నేను వేస్ట్ రా. 10 సంవత్సరాల నుంచి ఆ సేటుగాడి కూతురు లవ్ చేస్తుంటే పళ్ళికలించి నవ్వటమే తప్ప ఒక్క పలకరింపు కూడా లేదురా. ఏంటి ఆ సేటుగాడి కూతుర్ని ప్రేమిస్తున్నావా? మరేంట్రా ఎప్పుడు చెప్పలేదు? ఇప్పుడు చెప్తాను రా. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే తోలుకుంటున్నావు? పనేం లేదురా. పని లేదా? ఇప్పుడు ఉంటుంది. అమ్మాయి కూడా ఆడుతూ నరాలు తగ్గిపడి నెత్తులు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని సంబో శివ సంబో శివ శివ సంబో సంబో శివ సంబో శివ శివ సంబో నరాలు తగ్గిపడి నెత్తులు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని ఏంట్రా సాంగ్ ఆగిపోయిందని ఆట కూడా ఆపేసావేంటి? కాదా వెనక్కి చూడు. ఆడుతూ పోతావేంటే? తీసుకోండి. ఏంట్రా ఏంటి నువ్వు చేసిన పని? ఈ సీన్ కి హీరో ఎవర్రా? నేనే. మరి నేను ఆ అమ్మాయితో రన్నింగ్ ఏంటి, నువ్వు ఆటోలో దర్జాగా కూర్చోవడం ఏంటి? సీన్ పండలేదురా, అందుకే ఆప్ చెప్పేశా. రీజన్ అది కాదు కానీ నిజమేంటో చెప్పు. యాక్చువల్ గా భద్రంగా కూతురు లేపుకెళ్ళిపోదాం అనుకున్నాం కదా, దానికి రిహార్సల్ గా పనికొస్తాను నీ లవ్ను వాడుకో. బాబు అటు కాదు నాయన తిరిగేది, ఇటు తిరగాలి. మా తెలుసులేవా, ఏదో వెరైటీగా. చిచ్చి దొంగ సచ్చినోడు, చివరి గుళ్ళ కూడా వదలట్లేదు. ఆంటీ ప్రదక్షిణలు ఎన్ని చేయాలి? చిచ్చి దొంగ సచ్చినోడు. ప్రదక్షిణలు ఎన్ని చేయాలంటే ఫీల్ అయితే ఏంటి? ఏంటి ఎంత ఎత్తుకుంది? ఓ ఎక్కడున్నావా? ఎక్కడి నుంచి వస్తుంది? వెనక నుంచి చూస్తామేట్రా, నందిని చూడాల్సింది ముందు నుంచి. అది నాది. నాది ఎవరు చూడలేదు. శ్రీ బలంతో కాదు భక్తితో కొట్టు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తాం ఏకదంతముపాస్మహే. ఒరే ఒరే అప్రాచుడా, అది చక్కెర పొంగలి, తలకి రాసుకుంటే చీమలు పట్టి చస్తావు. ఏది రాసుకోవాలో ఏది పూసుకోవాలో తెలీదు. ఎందుకు వస్తారా గుడికి? అయ్యో బాబోయ్, ఇక్కడ సునామీ ఏ వచ్చేటట్టు.